లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ఈ భూలోకానికి పుట్టుక కాలాన్ని రెండుగా విభజించేసింది. ఆయన వచ్చిన తర్వాత అప్పుడప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటాం, మా సంఘములో పలానా సంఘ పెద్దగా పలానా ఆయన నిర్మించిన తర్వాత ఇలా ఉందండి, పలానా సంఘ కాపు వచ్చిన తర్వాత ఇలా ఉందని మనం చెప్పుకున్నట్టుగానే యేసు ప్రభువారి భూలోకానికి వచ్చిన తర్వాత కాలము రెండుగా విభజించబడింది. ఒకటి క్రీస్తు పూర్వంగాను, రెండు క్రీస్తు శకంగాను. క్రీస్తు పరిపాలన చేసినటువంటి కాలాన్ని క్రీస్తు శకంగా పరిపాలన చేస్తున్నాం. ఇప్పుడు చూస్తున్నాం, సుమారుగా ఆయన జీవించిన సంవత్సరాలు ఎన్నాయి అంటే 33.5 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 33.5 సంవత్సరాలు. 33.5 సంవత్సరాల పాటు ఆయన భూలోకంలో మానవునిగా జన్మించి మానవునిగా పెరుగుతూ చక్కగా అందరి ఎడల కలిసి ఉంటూ యూదుల ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ దేవాలయంలోకి వెళుతూ ఆ యూదుల ఆచారాలన్నీ కూడా కట్టుబాట్లన్నీ చేస్తూ ఆయన యవ్వన కాలంలోకి వచ్చిన తర్వాత, యవ్వన కాలంలో ఉన్నటువంటి 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత యోహాను చేత బాప్తిసం తీసుకునబడి ఆయన 33.5 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు పరిచయం చేసి ఆయన విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి రక్తాన్ని చిందించి ఆయన ప్రాణాన్ని పెట్టి ఆయన మరణించి ఆయన 3వ దినమున తిరిగి లేచి ఆయన ఆకాశమునకు కొనుకోబడి మరలా తిరిగి రాబోతున్నాడనే సమాచారము ఈ భూమి మీద ఉన్న సమస్త మానవానికి తెలిసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువారు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బతికితే ఆయన చనిపోయిన తర్వాత 66వ సంవత్సరంలో, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు 66వ సంవత్సరంలో యోధా అనే పత్రిక రాశారు. ఎప్పుడు రాశారట? 66వ సంవత్సరంలో యోధా అనే పత్రిక రాశారు. ఒకే అధ్యాయం ఉంటుంది. ఎన్ని వచనాలు ఉంటాయి అంటే 25 వచనాలు ఉంటాయి. ఈ 25 వచనాలు కూడా మూలాధారం ఎక్కడ రాయబడి ఉందంటే 24, 25 వచనాల్లో రాయబడి ఉంటుంది. దీని సారాంశం అంతా కూడా చివరి 2 వచనాల్లో రాయబడి ఉంటుంది. తొట్టిల్లకుండా మమ్మును కాపాడుటకును తమ మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగాను నిలవబెట్టుటకును శక్తిగల రక్షకుడైన మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగ యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు కలుగును. ఇది సారాంశం. మూలవాక్యం ఏంటంటే ఇది మూలవాక్యం. ఈ పత్రికకి మూలవాక్యం ఇది. ఎందుకు రాశారంటే ఆ రోజుల్లో సంఘ విశ్వాసుల్లో దృఢంగా ఉండటానికి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసులు అంటే ఎవరు? కూర్చున్నటువంటి మనం అందరమే. సంఘంలో ఉన్నటువంటి ప్రతి పురుషుడైనా, ప్రతి స్త్రీ అయినా, పిల్లలైనా, పెద్దలైనా, యవనస్తులైనా ఎవరైనా దృఢంగా ఉండాలి. ఎలా ఉండాలి? దృఢంగా. ఇప్పుడు ఇంట్లో కాస్త బలహీనంగా అమ్మాయి ఉందనుకో, ఏం చేస్తాం అంటే బలానికి కాస్త ఏం పెడతాం? ఒక గ్లాస్ పాలు ఇస్తాం, గుడ్డు పెడతాం, కాస్త బూస్టు, ఇంకొంచెం కాస్త మేలైనటువంటి ఆకుకూరలతో కూడినటువంటిది, మాంసంతో కూడినటువంటి ఆహార పదార్థాలు పెడతాం. ఎందుకంటే బలంగా దృఢంగా తయారవుతుంది. ఇప్పుడు కూడా ఈ యోధా అనేటువంటి పత్రిక ఎందుకు రాయబడిందంటే సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి, సంఘములో ఉన్నటువంటి సంఘ సభ్యులందరూ కూడా ఎలా ఉండాలంటే దృఢంగా ఉండటానికి రాశాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకెందుకు రాశాడంటే అబద్ధ బోధకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని. ఎలా ఉండాలని అందరూ చెప్పాలి. ఎలాగా? ఎవరితో? అబద్ధ బోధకులు ఉన్నారా అంటే ఉన్నారు అనే విషయాన్ని ఈ యోధా పత్రిక చదువుతుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. మీకు తెలుసో లేదో, యేసు ప్రభువారు బోధిస్తున్న సందర్భంలో కూడా అబద్ధ ప్రవక్తల గురించి బోధించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేటికి కూడా ఆయన సహోదరుడైనటువంటి యాకోబు సహోదరుడైనటువంటి యోధా కూడా అబద్ధ బోధకుల పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే వారు మిమ్మల్ని మోసం చేస్తారు. ఎలా చేస్తారు? మోసం చేస్తారు. మిమ్మల్ని తప్పుడు బాటలోకి నడిపిస్తారు. అంతేకాదు
మీ విశ్వాసం మీద నిలబడకుండా పడగొడతారు. కాబట్టి ముందుగా హెచ్చరిస్తూ యోధా ఈ పత్రిక రాశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజమేనా అంటే నిజమే. ఈ రోజుల్లో మనం చూస్తా ఉన్నాం నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఈ భూలోకములో నివాసం చేసి యేసు ప్రభు వారు ఈ భూలోకములో నివాసం చేసి పరిచర్య చేస్తున్నప్పుడంట ఆయన కుటుంబ సభ్యులు కూడా నమ్మలేదట, ఆయన రక్త సంబంధులు కూడా నమ్మలేదట, ఆయన సహోదరులు కూడా నమ్మలేదట. యోహాను రాసిన పత్రిక 7వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయం ఒకసారి చూడండి. 5వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. ఏమని చదవమా? ఆయన సహోదరులలో ఎవరు కూడా యేసు ప్రభు వారి యందు విశ్వాసించలేదట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభు వారు నేను దేవుడును అని చెప్పుకోలేదు, కానీ ఎక్కడా కూడా నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను దేవుని యొద్ద నుండి పంపబడిన వాడును అని, నన్ను మీరు చూస్తే దేవుడిని మీరు చూస్తారని చెప్పినప్పటికీ కూడా మెస్సేజ్ ఏనేనని నమ్మలేనటువంటి సహోదరులుగా ఉన్నటువంటి యోధాను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి యాకోబును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇప్పుడు కూడా కొంతమందికి రాకడ వస్తుంది అంటే మా తాతల నుంచి చూస్తున్న ఇంతవరకు రాకడ రాలేదంటారు. ఏమంటారు? మా తాతల నుంచి చూస్తున్న ఇంతవరకు రాకడ రాలేదండి. ఈ మాటలన్నీ ఇలాగే చెప్తారు, సేవకులు అలాగే బోధిస్తారంటూ ఉంటారు. కానీ ఇక్కడ రాయబడినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసు ప్రభువారు పరిచర్య ప్రారంభంలోనంట యేసయ్యను వ్యతిరేకించినటువంటి వారు ఉన్నారంట. యేసయ్య అభిషిక్తుడు కాదు, యేసయ్య రక్షకుడు కాదని అంగీకరించిన వారు కూడా ఉన్నారంట. వారిలో వీరి యొక్క సహోదరుడైనటువంటి యోధా కూడా అంగీకరించలేదట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది పాస్టర్ గారి యొక్క మెసేజ్ నచ్చదు. ఏం నచ్చదు? ఎలా ఉంటుందంటే కట్టు కథలాగా పిట్ట కథలాగా ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకయ్యా అంటే అసలు పాస్టర్ గారు నచ్చకపోతే ఆయన వాక్యం వస్తే నచ్చదు. కానీ ఇప్పుడు ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానయ్యా అంటే యేసు ప్రభువారు నేనే రక్షకుడును, నేనే అభిషిక్తుడును, నేనే మెస్సీయును అని ప్రకటించుకున్నా కానీ ఆయన సహోదరులైనటువంటి వారు నమ్మలేదు. ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు, యోధా పత్రికలో సంఘమంతా ఏకత్వములో ఉండాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘములో సమస్యలు వస్తూ ఉంటే, సంఘములో ఒక్కోసారి బోధ వల్ల హెచ్చరింపబడతా ఉంటారు, ఒక్కోసారి సంఘంలో ఒక్కొక్క మాట గుచ్చుకుంటా ఉంటది, సంఘములో ఒక్కొక్క మాట హెచ్చరిస్తూ ఉంటది, సంఘములో ఒక్కొక్క మాట గద్దిస్తూ ఉంటది, సంఘములో ఒక్కోసారి దేవుని మాట పలుకుతున్నప్పుడు గుండెలు చీల్చేసేలాగా ఉంటా ఉంటది. ఇటువంటి మాటలు వింటున్నటువంటి విశ్వాసులనంట స్వచ్ఛమైన మాటలు వింటున్నప్పుడు ఇదేంటి ఇలా చెప్తున్నాడు, నా కోసమే చెప్తున్నాడా అన్నట్టుగా కూడా ఉంటుందట. ఇలా చెప్పినప్పుడు ఈ పాస్టర్ గారు మనకు అవసరం లేదు, ఈ పాస్టర్ గారు సత్యం చెప్పట్లేదు. కొంతమంది నునుపైనటువంటి నూనె రాసినటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు, ఈ పాస్టర్ గారే మాకు కావాలి. కట్టుకథలు చెప్తూ ఉంటారు, ఈ పాస్టర్ గారే మాకు కావాలనుకుంటూ ఉంటారట. సంఘము గలిపిలి లెగుతూ ఉంటుందట. సంఘంలో గలిపిల్లి, ఆ గలిపిల్లిని తట్టుకోవడానికి సంఘం ఎలా ఉండాలని ఈ యోధా పత్రిక రాశాడయ్య అంటే దృఢంగా ఉండాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాగండి? దృఢంగా. మీకు ఒక విషయం చెప్తాను, ఇప్పుడు ఉన్నటువంటి వార్తల్లో ఏది అక్కడ అన్ని కొట్టుకుపోతుంది. ఎందుకంటే దృఢం లేదు, ఏమి లేదు, దృఢత్వం లేదు, గట్టితనం లేదు. ఇప్పుడు తాపి వారు ఇల్లు కడుతున్నారు కానీ దాంతో ఏం లేదు, దృఢత్వం లేదు. సిమెంట్ లేకపోతే లేమ్మా దృఢత్వం లేదు, గట్టితనం లేదు. ఎందుకంటే కాస్త వాన రాగానే ఏమైపోతుంది, కొట్టుకెళ్ళిపోతుంది. కాస్త గాలి విసరగానే ఏమైపోతుంది, కూలిపోతుంది. అందుకని ఈ వరదల్లో ప్రభుత్వాలు హెచ్చరిస్తా ఉన్నాయి, పాత ఇళ్లలో మీరు ఉండొద్దు, కొంచెం బలహీనంగా ఉన్న ఇళ్లలో మీరు ఉండొద్దు, వాగులు ఉన్న దగ్గరలో ఇళ్లలో మీరు ఉండొద్దు, కొంచెం నదులు దగ్గరగా ఉన్న ఇళ్లలో మీరు ఉండొద్దు, సముద్రానికి దగ్గరగా ఉన్న ఇళ్లలో మీరు ఉండొద్దు. ఎందుకంటే అవి దృఢంగా ఉండవని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానయ్యా అంటే ఇక్కడ
పరిశుద్ధాత్మ దేవుడు నీతోను నాతోను మాట్లాడుతున్నటువంటి మాటలు జ్ఞాపకం చేస్తున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి చదువుదాం. అయితే ప్రియులారా, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచుకును పరిహాసకులుందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తుల పూర్వం మందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్క నిమిషం ఆగుదాం. ఇక్కడ ఎవరు ఉన్నారంట? పరిహాసకులు. పరిహాసకులు అంటే ఎవరండి? పరిచయం చేసేవాళ్ళ? పరిచయం చేసేవాళ్ళు పరిచారకుల? పరిచారకులు. పరిహాసకులు ఎవరు? పరిహాసకులు అంటే ఎవరమ్మా? పరిహాసాలు ఆడుతున్నవి అంటూ ఉంటాం. ఎగతాళి చేసేవారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరంట? ఎగతాళి చేసేవారు. ఎక్కడున్నారంట? సంఘములోనే. ఎక్కడున్నారు? సంఘములోనే. ఎగతాళి చేసేవారు ఎక్కడున్నారు అంటే సంఘములోనే ఉన్నారు. ఎస్. మీకు ఇంకో మాట చెప్పనా? చదవండి ఒకసారి. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఒకసారి 3వ వచనం నుండి. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడ గురించి వాగ్దానమేమాయెను. పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభించునట్టి నిలిచి ఉన్నదే అని చెప్పుకుందురని మొదట మీకు తెలుసుకొనవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మాయిలు ఇక్కడ సంఘంలో స్టార్ట్ చేస్తారు. ఏమైంది? ప్రార్థనకి లేవుగా? ఏమైంది? ఉపవాస ప్రార్థన పెట్టుకున్నావుగా? ఏమైంది? బుధవారం ప్రార్థనకి వెళ్తున్నావుగా? ఏమైంది? ఆల్ నైట్ ప్రార్థనకి వెళ్తున్నావుగా? మీ పాస్టర్ గారు గొప్ప పాస్టర్ గారు అని చెప్పావుగా? ఇప్పుడు మీ సంఘమే ఇట్లా అన్నావుగా? ఇదిగో ఏమైంది అని చూపిస్తా ఉంటారు. ఎగతాళి చేస్తూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారు? ఎగతాళి చేసేవారు ఎక్కడో లేరట. ఎక్కడున్నారు? సంఘములోనే. సంఘములోనే సంఘ సభ్యుల మధ్య, పురుషుల మధ్య, స్త్రీల మధ్య భేదాలు రేపేవారు. ఏం చేసేవారు? ఎగతాళి చేసేవారు, అపహాసాలు చేసేవారు ఉన్నారట. పరిహాసాలు ఆడేవారు. మొదటి దశలోనికి రాసిన పత్రిక చదువు రండి. 5వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదువుతున్నా, మీరు జాగ్రత్తగా. సహోదరులారా, ఆ కాలమును గురించి ఆ సమయమును గురించి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీరు బాగా తెలుసుకునవలెను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన కలుగునట్లు వారికి అహస్తమాత్రంగా నాశనము తటంచును కనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మాయిను ఏదయ్యా? నీ తాత కాలంలో రాకడొద్దని చెప్పారు, రాలేదు. మీ నాన్న కాలంలో రాకడొద్దని చెప్పారు, రాలేదు. ఇదిగో ఇప్పటికి 225 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా రాకడ రాలేదని చెప్పి కొంతమంది పరిహాసాలు ఆడతారే, వారి కోసం దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, సహోదరులారా, ఆ కాలముని గురించి ఆ సమయముని గురించి మీకు రాయనక్కర్లేదు. ఎందుకంటే రాకడ ఎలా వస్తుందంటే, దొంగ రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభువు దినము కూడా వచ్చును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా వచ్చిందంట? దొంగ ఎప్పుడు వస్తాడు? నీకు చెప్పొస్తాడా? వెంకటలక్ష్మి, మీరు వెంకటలక్ష్మి ఇంట్లోకి దొంగతనం చేయడానికి వస్తాడు, చెప్పొస్తాడా? చెప్పిరాడు. ఎందుకని? దొంగ ఎవరు లేని టైంలో ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు. పగలు వస్తాడు, మధ్యాహ్నం వస్తాడు, సాయంకాలం వస్తాడు, రాత్రి వేళ వస్తాడు, అర్ధరాత్రి వేళ వస్తాడో తెలియదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇద్దరు తిరుగలు ఇసురుచుండగా పొలాన ఇద్దరు పని చేస్తుండగా, ఇద్దరు తిరుగలు ఇసురుచుండగా పొలాన ఇద్దరు పని చేస్తుండగా, ఒకరు ఎత్తబడి ఒకరు విడవబడి, ఒకరు ఎత్తబడి ఒకరు విడవబడి రెప్పపాటులో కొనుకోబడుదురు.
దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎట్టగంటమ్మా నేను తీసుకెళ్తున్నాను అని దేవుడు చెప్పి తీసుకెళ్తాడా? ఎట్టగంట రెప్పపాట్లు. ఎలాగా? రెప్పపాట్లు. దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు. పగలు వస్తాడా, మధ్యాహ్నం వస్తాడా, సాయంత్రం వస్తాడా, రాత్రి వస్తాడా, మిడ్ నైట్ వస్తాడా, తెల్లారి గంటలు వస్తాడో తెలియదు. ఇప్పుడు రాకడ కూడా ఎంత వస్తుందో తెలియదు. ఆ భక్తుడు రాసేటువంటి పాటలో ఎంత అర్థం ఉన్నాయి అంటే, ఇద్దరు తిరుగులంటే ఇస్తున్నారట. ఇద్దరు తిరగలో ఎప్పుడు ఇస్తున్నారమ్మా? అత్త కోడలు పొద్దున్నే కూర్చొని గోడలు కోస్తా ఉండంటే అత్తరు ఇస్తుంటా ఉంటుంది. ఏంటి తిరగలే? ఎందుకని? ఉదయాన్నే పప్పుకోవడం కోసం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడంటే మీకు అన్ని రెడీమేడ్ వచ్చినాయి అనుకోండి. ఒకప్పుడు పెసలు దాచుకునేవాళ్ళు, కందులు దాచుకునేవాళ్ళే కదా. ఆ ఇసురుతేనే పప్పు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకయ్యా అంటే ఇప్పటికీ కొన్నిసార్లు అంటారు, మా ఇంటికి వెళ్దామని చెప్పి మా అమ్మ ఇప్పుడు అందనుకో, మా నాన్న అంటే ఎప్పుడు వెళ్ళినా మీ ఇంట్లో పప్పు కూరగా. ఎందుకని? ఆ కాలంలో అదే మరి. ఏంటి అంటే అదే గొప్ప, అదే గొప్ప కూరగాయలు ఉండేది ఆ కాలంలో. అసలు గింజలు దాచుకొని ఆ గింజలు ఇసిరి వెంటనే ఏదో వస్తే పప్పు చేసేవారు. అంటే ఉదయకాల సమయంలో కూర కోసం వంట రెడీ చేసుకునే టైంలో రాకడేమో వచ్చినప్పుడంట అత్త ఇసురుతా ఉంది, కోడలు కోస్తా ఉంది. అత్త ఎత్తబడింది, కోడలు కోస్తా ఉంది. ఏది అత్త అని తెలియదు. అంటే ఉదయకాల సమయంలో రాకడ వచ్చిందేమో. పొలాలు ఎప్పుడు పని చేస్తారమ్మా? పొలంలో 10 తర్వాత పనికి వెళ్తారు ఎవరైనా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 10 తర్వాత పనికి వెళ్ళిన తర్వాత పని చేస్తూ అక్క చెల్లెళ్ళు అంటే తోటి కోడలు ఇద్దరు కూడా పని చేస్తున్న సందర్భంలోనంట, ఇద్దరు పని చేస్తూ ఉంటుంటేనంట తోటి కోడలు పెద్ద కోళ్ళు వెళ్ళిపోయింది, చిన్న కోళ్ళు ఏడేవాళ్ళు. అంటే పని చేసే వాళ్ళలో రాకడొచ్చిందేమో తెలియదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, పొలాన ఇద్దరు పని చేస్తుంటే ఒకళ్ళు ఎత్తబడ్డారంటే ఒకళ్ళు విడిపడ్డారంట. తిరగలు విసురుతుంటే ఒకళ్ళు ఎత్తబడ్డారంట, ఒకళ్ళు విడిపడ్డారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానని అంటే, ఆ కాలముని గురించి, ఆ సమయముని గురించి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినం కూడా వచ్చునని బాగా తెలుసుకున్నాము. లోకము నెమ్మదిగా ఉంది, భయపడనవసరం లేదు అని చెప్పుచుండగానే గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు అకస్మాత్తుగా నాశనము తటంచును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. డాక్టర్ గారి డేట్ ఏమో ఇప్పుడు నెలాఖరు చివరిలో ఇస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. మీ అందరికి బాగా దీని గురించి చెప్పవసరం, మీ అందరికి బాగా తెలుసు. డాక్టర్ గారి డేట్ ఇప్పుడు ఇస్తే ముందే ప్రసవ వేదనలు వచ్చేస్తాయి, నొప్పులు స్టార్ట్ అవుతాయి. ఎప్పుడు వస్తుందో తెలియదు, ఉదయం పూట వస్తుందో తెలియదు, సాయంకాలం వస్తుందో తెలియదు, మధ్యరాత్రిలో వస్తుందో తెలియదు. ప్రసవ వేదన నొప్పి స్టార్ట్ అయిందంటే రాకడ. అంటే ఇప్పుడు రాకడ కూడా ఎప్పుడు వస్తుందో చెప్పి రాదట. అక్కడ అంటున్నాడు, సహోదరులారా, ఆ దినము దొంగవాలే మీ మీదకి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కాదు అంటూ ఇక్కడ అంటున్నాడు. 7-8 వచనాలు అంటున్నారు, మత్తుగా ఉన్నవారు రాత్రి వేళ మత్తుగా ఉండురు, మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులై ఉండక విశ్వాస ప్రేమను కవచమును రక్షణ నిరీక్షణను శిరస్త్రస్తమును ధరించుకును. ఎందుకనగా మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను కానీ ఉగ్రత పాలకుటకు నియమించబడలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మనము మేలుకొని ఉన్నాము, నిద్రపోతున్నాను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. కాబట్టి మీరు ఇప్పుడు చేయించున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించుకుని ఒకరి క్షేమము కలగజేయుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట మీకు అర్థమైతే చాలా సంతోషం. అర్థం కాకపోతే మరొకసారి చెప్తున్నానండి. ఈ భూలోకంలో నివాసం చేస్తున్నటువంటి మనలో పరిహాసాలు ఆడుతున్నటువంటి వారితో దేవుడు ఎగతాళి వాడుతున్నటువంటి వారితో చెప్తున్నాడు, నువ్వు ఎగతాళి చేస్తున్నావేమో కానీ ఒక మాట జ్ఞాపకం చేసుకో, నీవు ఉగ్రత దినాన్ని తప్పకుండా చూడబోతున్నావు. ఆ ఉగ్రత దినంలో నువ్వు ఏ గుంపులో ఉంటావో తెలుసుకుంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ గుంపులో ఉంటావో తెలుసుకో. ఎందుకంటే పరిహాసాలు ఆడుతున్న నీవు ఏ గుంపులో ఉంటావు? మేకల గుంపులో ఉంటావా? గొర్రెల గుంపులో ఉంటావా? హేళన చేస్తున్న నీవు, అపహాసాలు ఆడుతున్న నీవు,
ఇదిగో ఎత్తిపోతల పథకం కడుతున్న నీవు ఏ గుంపులో ఉంటావో ఒకసారి జ్ఞాపకం చేసుకో ఉగ్రత దినాన అని ప్రభువు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు యోధా అంటున్నాడు కదా, అయ్యా ఇక్కడ అబద్ధ బోధకులు స్టార్ట్ అయ్యారు. సంఘములో దృఢంగా నిలబడకోకుండా వారి బోధలు ఎలా ఉన్నాయి అంటే వాడి దృఢత్వాన్ని కోల్పోయేలాగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నప్పుడు ఏమైంది అంటే కొంతకాలానికి ఏమైపోయింది, పగుళ్ళు వచ్చేస్తాయి. వచ్చిందా తాకి మీస్తున్న అడిగేమనుకో, ఏమంటే అదేం చేయదమ్మా, అది ఈయన పగుళ్ళు ఏమవుతుంది అంటాడు. ఎందుకంటే మేము కట్టేటప్పుడు దాంట్లో గాదూరి అట్లా ఈయన పగుళ్ళు వచ్చిందంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నేను కూడా ఆ పని చేసి వచ్చాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సహజంగా చెప్తారు అది ఏం పగుళ్ళు, అదేమో అదేం చేయదు. అదేమైందంటే రాను గడిపుగా తగిలిపోతా ఉంటుంది. ఇప్పుడు ఈ చివర ఆ చివర ఆ గోడ మనకు అటు ఒరిగిపోయినట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే ఇది వదిలేసింది, ఈ చివర చెయ్యి వదిలేసింది, ఆ చివర చెయ్యి వదిలేసింది. ఎప్పుడు పడుతుందో తెలియదు ఆ గోడ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దృఢత్వం ఉందా అంటే దీంట్లో దృఢత్వం లేదు. సంఘంలో కూడా సంఘ సభ్యుల మధ్య ఏమి లేదంటే దృఢత్వం లేదు, పట్టుత్వం లేదు. గట్టిగా ఒక పని మీద ఏకత్వం మీద పట్టుదల కలిగి పట్టుత్వంగా దృఢత్వంగా నిలబడలేకపోతున్నారు. సంఘములో ఇటువంటి కార్యాలు చెడగొడతారు కట. దుష్టుడు ప్రవేశిస్తాడు. ఎలా వస్తాడయ్య అంటే వాడు సంఘంలో ఎలా ఉంటారయ్య అంటే సంఘాన్ని తృణీకరించేవారు. అంటే సంఘములో వెళ్ళకపోతే ఏమైందిలే, తృణీకరించేవారు, వాక్యాన్ని తృణీకరించేవారు. ఎవరు? వాక్యాన్ని తృణీకరించేవారు, సావకులను తృణీకరించేవారు, సంఘ పెద్దలను తృణీకరించేవారు, విశ్వాసులను తృణీకరించేవారు ఎక్కువైపోతారట. 2వ దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయం ఒక మాట చదువుతారండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయం ఒకసారి చదవండి. 16వ వచనం. అయ్యా 36:16 చదువు. వారు దేవుని దూతను ఎగతాళి చేయించు, ఆయన వాక్యమును తృణీకరించుతూ, ఆయన ప్రవక్తలను హింసించుతూ రాగా నివారింప సౌఖ్యము కాకుండా యెహోవా కోపము ఆ జనముల మీదకి వచ్చును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావేమో కానీ నేను ఇప్పుడు ఎగతాళి చేస్తున్నా బాగానే ఉంది, నేను ఇప్పుడు పరిహాసం ఆడుతున్నా బాగానే ఉంది, నేను ఇప్పుడు హేళన చేస్తున్నా బాగానే ఉంది, ఇప్పుడు నేను దెబ్బ వేస్తున్నా బాగానే ఉంది అనుకుంటున్నావేమో కానీ దేవుని దినము వచ్చినప్పుడంట, ఆయన కోపం మీ మీదకి వచ్చినప్పుడంట మీరు ఎలా ఉంటారో జ్ఞాపకం చేసుకోండి. సంఘములో దృఢత్వాన్ని చెరిపేవారు స్టార్ట్ అయ్యారు. ఎవరయ్యా అంటే ఎగతాళితోనూ వాక్యం తృణీకరించడంతోనూ ప్రవక్తలను అంటే సేవకుల మీద తిరుగుబాటు చేసేవారు స్టార్ట్ అయ్యారు. ఎక్కడున్నారంటే సంఘంలోనే ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకోటి కొంతమంది మధ్య ఎవరు స్టార్ట్ అయ్యారు? దుష్టులు స్టార్ట్ అయ్యారు. వీళ్ళు ఎవరంటే బడాయిలు చెప్పేవారు. అంటే ఈ మాట ఎందుకు నేను చెప్తున్నానంటే వాళ్ళ మాటల్లో దుష్టత్వం కనపడుతూ ఉంటాయి. బైబిల్ చెప్తుంది దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గం నిలవక అపహాసికలు కూర్చుండే చోట కూర్చుండొద్దని చెప్తుంటే ఈ మధ్యన దుష్టులు ఎక్కువైపోయారు. దుష్టుల ఆలోచన చొప్పున నడిచేవారు ఎక్కువైపోయారు. పాపుల మార్గంలోనే నిలిచేవారు ఎక్కువయ్యారు. అపహాసికలు కూర్చునే చోట కూర్చునేవారు ఎక్కువైపోయారు. కొంతమంది చూస్తూ ఉంటాం, మాటల్లో ఏమైపోతుందంటే మందిరానికి వస్తారు కానీ మాట మారదు, మందిరానికి వస్తారు కానీ మాట మారదు. వారి మాట ఎలా ఉంటుందంటే దౌర్జన్యంగా ఉంటుంది. 73వ కీర్తనలో దావీదులాగే చదువు ఒకసారి. 73వ కీర్తన 8వ వచనం. 73:8 ఏమంటాడమ్మా? ఎగతాళి చేయించు బలత్కారము చేత జరిగించు కీడును గురించి వారు మాట్లాడుదురు, గర్వంగా మాట్లాడుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మందిరానికి వస్తావు కానీ గర్వం మాందో, మందిరానికి వస్తావు కానీ ఎగతాళి మాందో, మందిరానికి వస్తావు కానీ బలత్కారం చేయటం మానవు. ఈ మాటలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభువు తన తమ్ముడైనటువంటి యోధవా ద్వారా నీతో మాట్లాడుతున్నటువంటి మాటలు.
మందిరానికి వస్తూ ఎగతాళి చేస్తూ, మందిరానికి వస్తూ బలత్కారం చేస్తూ, మందిరానికి వస్తూ కీడు చేస్తూ, మందిరానికి వస్తూ గర్వంగా మాట్లాడుతూ, మందిరానికి వస్తూ దౌర్జన్యం చేస్తున్న వారులారా, మీ వల్ల సంఘము దృఢత్వం కోల్పోయింది. ఏం కోల్పోయింది? దృఢత్వం కోల్పోయింది, పట్టుదల కోల్పోయింది. మీ వల్లే కీడు చేయాలని ఉద్దేశించే వారులారా, సంఘములో ఉన్న వారులారా, మీ వల్ల సంఘము పటుత్వం కోల్పోయింది. ఇప్పుడు సంఘంలోకి వస్తానే ఉంటది మా తల్లి, సంఘంలోకి వస్తా ఉంటాడు అయ్యా, కానీ ఎలా ఉంటాడంటే మూర్ఖంగా ఉంటాడు. ఒకసారి మూర్ఖంగా ఉంటే పర్లా, రోజంతా మూర్ఖ పట్టుకునంట. 74 కీర్తన 22 లాగా అక్కడే ఉన్నది, అది ఒకసారి 74:22. లెమ్ము లెమ్ము దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవివేకులు ఏం చేస్తారంటే దినమంతా నిందలేస్తూనే ఉంటారట. అవివేకులు దినమంతా నిందలేస్తూనే ఉంటారు. ఇప్పుడు సంఘములో జరిగే కార్యక్రమాలు కొంతమంది ఆపేసే వాళ్ళు ఉంటారు. ఎక్కడ ఆపేస్తే బాగుందా, ఎక్కడ ఆపేస్తే బాగుందా, మంచిగా జరుగుతుందనుకో, ఇది ఆగిపోతే బాగుండు, ఇది ఆగిపోతే బాగుండు. నీ ద్వారా ఒకవేళ సంఘములో జరిగేటటువంటి మంచి కార్యం ఆగిపోయిందేమో, నీ కుటుంబం ద్వారా సంఘములో జరిగే మంచి కార్యక్రమం ఆగిపోయిందేమో, నువ్వు నడిచేటటువంటి నడక ద్వారా, మాట ద్వారా, ఎగతాళి ద్వారా, అపహాస్యం ద్వారా, దుష్టత్వం ద్వారా, మూర్ఖత్వం ద్వారా ఒకవేళ నీ వల్లేనేమో సంఘములో పటుత్వం కోల్పోయిందేమో. దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. పరిహాసములు ఎక్కడ పరిహాసాలు ఆడుతూ ఉంటారు అంటే సంఘంలోకి వచ్చే పరిహాసాలు ఎవరు ఉన్నారండి? కొంతమంది సంఘంలోనే స్టార్ట్ అయింది, ఎక్కడో స్టార్ట్ అవ్వదు, సంఘంలోనే. 14:9 సామెతల గ్రంథం 14:9 ఒకసారి చదువు. 14:9 సామెతల గ్రంథం 14:9. సామెతల గ్రంథం 14:9. మూడులు చేయు అపరాధ పరిహారార్థ బలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అమ్మ ఏనాలి ఒక్క నిమిషం ఉన్నారు. ఇప్పుడు చక్కగా సాగిపోతున్నటువంటి సంసారంలో నిప్పులు పోసేవాళ్ళు ఉంటారు కొంతమంది. చక్కగా అన్యోన్యంగా సాగిపోతూ ఉంటుంది జంట. కానీ ఆ జంటను విడదీయడానికి కొంతమంది ఏం చేస్తారు, నిప్పులు పోసేవాళ్ళు ఉంటారు. ఎలా నిప్పులు పోస్తారయ్యా అంటే చిన్న అనుమానం భార్యకు వచ్చేటట్టు, చిన్న అనుమానం భర్తకు వచ్చేటట్టు చేస్తూ ఉంటారు. ఇది లోకంలో జరిగే మాట. కానీ సంఘములో కూడా ఏం చేస్తారంటే, సంఘములో కూడా ఏదో ఒక మాట వేసి, ఏదో ఒక మాటని, ఏదో ఒకటి చేసే కార్యం ఆపేసి, ఏదో ఒకటి ముందుకెళ్ళకోకుండా లాగిపట్టి, ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానయ్య అంటే సంఘము దృఢత్వం కోల్పోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం కోల్పోతుందంట? దృఢత్వం కోల్పోతుంది. దేవుడు వీరితో మందలిస్తూనే ఉంటాడు, వీరితో చెప్తూనే ఉంటాడు. కానీ ఏమైతే చూసుకుందాంలే, ఎప్పుడు మా తాత రాకడన్నాడు, మా నాన్న రాకడన్నా లేదుగా, అప్పుడు చూసుకుందాంలే. నిజంగా దేవుడు మందలిస్తేనంట ప్రేమ కలుగుతూ ఉంటుందంట. నిజంగా దేవుడు హెచ్చరించి మాట్లాడుతున్నప్పుడట విశ్వాసంలో ప్రేమ పుట్టుకు రావాలి. కానీ దేవుడు హెచ్చరిస్తూ మాట్లాడుతున్నప్పుడు విశ్వాసంలోనంట దూరం పెరగకూడదట. విశ్వాసంలో ఇదిగో ఎక్కువగా ఏంటంటే విడిపోవటం ఉండకూడదట. దేవుడు ప్రేమిస్తున్నప్పుడట నేర్చుకోవడానికి ట్రై చేయాలి. కానీ ఇవాళ నేర్చుకోవడానికి ఎవరు ట్రై చేయట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చదువుకోకపోతే సర్టిఫికేట్ కావాలండి, నేర్చుకోవడానికి ట్రై చేయట. కాలేజీకి వెళ్తే చదివితే ఇంటర్మీడియట్ పాస్ అయితే సర్టిఫికేట్ ఇస్తారు, ఇంటర్మీడియట్ పాస్ అవ్వకపోతే సర్టిఫికేట్ ఇస్తారా? నేర్చుకోవడం ఏం చేయట. సామెతల గ్రంథం 15:12. సామెతల గ్రంథం 15. అపహాస్యకుడు తన గద్దించు వారిని ప్రేమించడం, వాడు జ్ఞానులు ఎత్తకే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే చక్కని మాట అండి. ఇప్పుడు
అలా కాదమ్మా ఇలా ఉంటుందంటే చెప్పొచ్చాడేనా ఏంటి సంఘ పెద్ద, సంఘంలో విశ్వాసం లేదా సంఘ కాపురు, సంఘంలో ఒక స్త్రీ ఇలా వెళ్ళండమ్మా అంటే చెప్పొచ్చు. నాకు చెప్పేది ఏంటి? నీ దగ్గర నేను నేర్చుకోవాలా ఏంటది? నీ దగ్గర నేను నేర్చుకోవాలా అంటే ఎవరైనా మందలిస్తే మందలించడం అంటే మర్యాదగా మందలించుతూ ఉంటారు కొంతమంది. చేయకు తప్పు చేయకు మని అంటే చెప్పొచ్చేవలే, నువ్వు నాకు చెప్పొచ్చావు, నువ్వు నాకు చెప్పొచ్చావు అంటే ఏంటి? మందలించడం అంటే గద్దింపు. అలా చేయొద్దు, అలాగా అమ్మా, అలాగే పెద్దమ్మా, అలాగా చిన్నమ్మా, నేను చేయలే అంటూ పక్కన పెట్టేసేసి, ప్రేమించడం పక్కన పెట్టేసేసి, తీసుకోవటం పక్కన పెట్టేసి, నేర్చుకోవటం పక్కన పెట్టేసి ఏం చేస్తున్నావు అంటే దాన్ని వెంటనే అనేసేయాలి. నువ్వు నాకు చెప్పొచ్చావులే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎవరైనా చెప్పినప్పుడంతా అస్సలు వినడానికి ప్రయత్నం చేయట్లేదట. ఎవరైనా చెప్పినప్పుడు అస్సలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయట్లేదట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేర్చుకోవడానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో అది మనకి సమృద్ధిగా ఎప్పుడైనా అబ్బిద్దంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అట్లా కాకోకుండా, వినకోకుండా, నేర్చుకోకుండా ఈ పని కావాలి అంటే ఆ పనులు ఎక్కడో చోట బోధపడతాం. అవునా కదా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మెషక్ టాపిక్ పని నేర్చుకుంటున్నాడు. ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు అంటే రాళ్ళు అందించే దగ్గర నుంచి, మట్టి అందించే దగ్గర నుంచి, ఇసుక అందించే దగ్గర నుంచి, మరి సిమెంట్ అందించే దగ్గర నుంచి, రాళ్ళు అందించే దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకోగా అతడు టాపీ యొక్క సీనియర్ మేస్త్రి దగ్గర ఇతడు ఏమయ్యారంటే జూనియర్ అయిపోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేర్చుకోకుండా ఇల్లు కడతాడా? ఎక్కడుంది? ఈ మూలటు ఆ మూలటు పోయి దేవుని స్తోత్రం, హల్లెలూయా తిన్నగొడదు. ఎందుకంటే అది ఒక్కోసారి ఏం జరిగిందంటే వంక టెంకరగా ఉన్నప్పుడు, ఎచ్చు పల్లాలుగా ఉన్నప్పుడు నేర్చుకోకుండా కట్టాడు కాబట్టి, చెప్తే వినకోకుండా కట్టాడు కాబట్టి అదేదో ఒక రోజు డామని పడిపోతుంది. ఇప్పుడు నేర్చుకున్న వాడు ఎలా కడతాడంటే సహజంగా అన్ని కొలతలుగా తిన్నగా వచ్చేలాగా కడతాడు. ఎక్కడ పగుళ్ళు రాకుండా, ఎక్కడ జాయింట్ అతకుండా కడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు సంఘంలోకి వచ్చి కూర్చున్న తర్వాత ప్రభువు నీకు నేర్పుతున్నాడు, నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు ఇలా ఉండాలి అని నేర్పుతున్నప్పుడు నువ్వు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయట్లా, వినటానికి ప్రయత్నం చేయట్లా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఏం స్టార్ట్ అవుతుందంటే అహంకారం వచ్చేస్తుంది మనలో. ఏమొచ్చేస్తుంది? గర్వం వచ్చేస్తుంది. ఏంటి ఈయన చెప్తున్నాడు, ఈయన అలా ఉన్నాడా? మహాజ్ఞాని సొలొమోను అదే మాట అన్నాడు. ఒకసారి 21:24 వచ్చిన చదువయ్యా. 21:24 వచ్చిన 21:24. అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడు అని పేరు. అట్టివాడు అమిత గర్వంతో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు కొంతమంది కథలు అంటారు, ఏమాయ్ ఇది గోరుతో పోయేదాన్ని గొడ్డలాగా తెచ్చుకున్నాం అంటా ఉంటారు. గోరుతో పోయేదాన్ని గొడ్డలాగా తెచ్చుకున్నాం అంట అంటే ఏంటి? వాడి గర్వం అమిత గర్వం అయిపోవడం వల్ల చిన్న గోరుతో ఇట్లా అంటే లేచిపోయేదని ఇప్పుడు గొడ్డ పెట్టి నరకాల్సి వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట, సంఘములో ఇలాంటి వారు స్టార్ట్ అయ్యారంట. గర్వంతో ఉన్నవారు స్టార్ట్ అయ్యారు. సంఘములో మాట చెప్పినా కానీ వినని వారు స్టార్ట్ అయ్యారు. సంఘములో చెప్పినా కానీ నేర్చుకుని వారు స్టార్ట్ అయ్యారు. సంఘములో మూర్ఖత్వంతో ఉన్నవారు వారు స్టార్ట్ అయ్యారు. సంఘములో దూషించేవారు స్టార్ట్ అయ్యారు. సంఘములో అపహాసాలు చేసేవారు స్టార్ట్ అయ్యారు. సంఘములో ఎగతాళి చేసేవారు స్టార్ట్ అయ్యారు. సంఘములో అహంకారం దృష్టితో చూసేవారు స్టార్ట్ అయ్యారు. సంఘములో సత్యం అనే బోధని పక్కన పెట్టేసి ఏదన్నా వినసొంపైనటువంటి మాట చెప్తే బాగుందని వారు స్టార్ట్ అయ్యారు. ఇప్పుడు వీళ్ళందరికీ యోధా చెప్తున్నాడు, ఇలాంటి వారి వల్లే సంఘము దృఢత్వం కోల్పోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం కోల్పోతుందా? దృఢత్వం కోల్పోతుంది. ఇలాంటి వారి వల్లే సంఘం దృఢత్వం కోల్పోతుంది. మొదటి తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. 5వ అధ్యాయం 8వ వచనం. ఎవడైనను దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట కొంచెం అర్థమయ్యేలాగా మనం చదువుకుందాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చదవండి మళ్ళీ ఒకసారి.
ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు సంఘంలో ఏం జరుగుతుంది అంటే, అమ్మా ఏనండి, ఏం జరుగుతుంది అంటే అవిశ్వాసులు ఎక్కువైపోయారట. ఎవరు ఎక్కువైపోయారు? విశ్వాసంలో ఉన్నవారు లేరు. మా మాస్టర్ గారు వాక్యం చెప్తే అది తప్పకుండా సత్యాన్ని చెప్తున్నారు. మా మాస్టర్ గారు ప్రార్థన చేస్తే నెరవేరుద్ది, మా మందిరంలో మా సంఘస్థులు ప్రార్థన కలిసికట్టుగా ప్రార్థన చేస్తే జరిగింది అని నమ్మేటటువంటి విశ్వాసులు లేరు. అవిశ్వాసులు ఎక్కువైపోయారు. వెళ్ళకపోతే ఏమైంది, ఆయన చెప్పాలి, నేను చేసుకోలేనా, నా ప్రార్థన నాకు రక్షించదా, ఇలాంటి వారి అవిశ్వాసంగా ఉన్న వారు ఎక్కువైపోయారు. వెళ్ళకపోతే ఏమైంది, ఈగిపోతే ఏమైపోయింది, మాట వినకపోతే ఏమైంది, నేర్చుకోకపోతే ఏమైపోయింది, సమాధానం చెప్పకపోతే ఏమైందిలే అనేటటువంటి అవిశ్వాసంతో ఉన్న వారు ఎక్కువైపోయారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరొకసారి వద్దాం. యోధ రాసిన పత్రికలకు వద్దాం. మరొకసారి యోధ రాసిన పత్రిక చదువుదాం ఒకసారి. 17వ వచనం. అయితే ప్రియులారా, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచుకును పరిహాసకులందురని మన ప్రభువైన యేసు క్రీస్తు అపోస్తులను పూర్వమందు మీతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకునుడి. ఇప్పుడు 19వ వచనం చదువుతున్నా నేనండి. ఒకసారి అట్టి వారు ప్రకృతి సంబంధులు ఆత్మ లేని వారై ఉండి భేదములు కలగజేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే బయట వ్యక్తి ఎవరో వచ్చి సంఘంలో గొడవ పెట్టట్లా. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి, అర్థమయ్యే వారందరూ దేవుని స్తోత్రం చెప్పండి. బయట వ్యక్తులు వచ్చి ఎక్కడో సంఘంలో గొడవ పెట్టట్లా. బయట వ్యక్తులు వచ్చి ఎక్కడో సంఘ కార్యక్రమాలు ఆగిపోయేలాగా చేయట్లా. బయట వ్యక్తులు వచ్చి ఎక్కడో సంఘములో చిచ్చులు భేదాలు పెట్టట్లా. ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారంటే సంఘంలో ఉన్నటువంటి సంఘ సభ్యుల మధ్య భేదాలు స్టార్ట్ అవుతున్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రభు అంటున్నాడు, దేవుని ఆత్మ లేని మనుషులు నిజంగా క్రైస్తవులు కాదు అని చెప్పి యోధ చెప్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆత్మ లేని వారు నా వారు కాదని బైబిల్ చెప్తుంది. మీకు తెలుసు లేదో, రోమీయులకు రాసిన పత్రికలో మాట్లాడతాడు చూడండి. 8వ అధ్యాయం 9వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో ఇలా అంటాడు, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో చెప్తున్నాడు, దేవుని ఆత్మ మనలో లేకపోతే మనము దేవుని ఆత్మ లేని వారు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేవుని ఆత్మ లేని వారు ఏం చేస్తారయ్య అంటే భేదాలు కలగజేస్తాడట. ఏం కలగజేస్తాడు? భేదాలు కలగజేస్తాడు, అంతే కదా. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మా ప్రభు ఇలా ఉన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒకసారి 5వ వచనం చదువుతున్నాను వినండి. ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనా నా యందు నిలిచి ఉన్నాడని నిలిచి ఉందని ఎడల వాడు తీగవలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మాయినండి, దేవుడు ఏమంటున్నాడంటే నా ఆత్మ మీరు పొందుకుంటే, ఒకసారి దేవుడు చూడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా ఆత్మ మీరు పొందుకుంటే, నా ఆత్మ మీలో ఉంటే మీ మధ్య భేదాలు రావు అబ్బాయి, మీ మధ్య భేదాలు రావయ్యా. అమ్మా, నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు కాబట్టి భేదాలు సృష్టిస్తాడు. దేవుని ఆత్మ లేనివాడే సంఘంలో గొడవ స్టార్ట్ చేస్తాడు. దేవుని ఆత్మ లేనివాడే సంఘములో ఏదో విధంగా విచ్ఛిన్నం చేయాలని, పగలగొట్టేయాలని, ముక్కలు చేసేయాలని, ఆగిపోయేలాగా చేసేయాలని స్టార్ట్ చేస్తాడు. దేవుని ఆత్మ లేనివాడు. దేవుని ఆత్మ కలిగిన వాడు ఏం చేస్తాడు అంటే ఇది చేయటం తప్పు, ఇలా అనటం తప్పు, ఇలా ఆపటం తప్పు అని అనుకుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
ప్రభువు సూటిగా నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట. ఆత్మ లేని వాడు భేదాలు స్టార్ట్ చేస్తాడు. రోమిలకు రాసిన పత్రికలో మనందరికీ తెలుసు, అపోస్తలుడైన పౌలు ఒక మాట అన్నాడు. 16వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17వ వచనం చదవండి ఒకసారి. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములను ఆటంకములను కలగజేయువానికి కనిపెట్టి ఉండుడని మిమ్ములను బ్రతిమాలు కొనుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? సంఘంతో చెప్తున్నాడు. ఓ సంఘ సభ్యులారా, ఓ సంఘ పెద్దలారా, ఓ స్త్రీల మైత్రులారా, ఓ సంఘములో యవనస్తులారా, ఓ సంఘములో సంఘ కాపిరి, ఓ సంఘములో పిల్లలారా, దేవుడు మీతో చెప్తున్నటువంటి మాట, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగజేయు వారిని కనిపెట్టి ఉండటని మిమ్మలను బతిమాలుకుంటారు. మనకు తెలుసు ఎవరు స్టార్ట్ చేస్తారో. కానీ ఇలా చేయొద్దమ్మా అని చెప్పడం మనకు చేస్తారు. అయితే అవును, నీ వల్లే ఇలా అయింది అని చెప్పంటే ఆమెను ఏమనుకో. ఎందుకు సంఘము దృఢం కోల్పోతుంది అంటే, సంఘములో ఏం స్టార్ట్ అవుతున్నాయి అంటే వ్యతిరేకతలు స్టార్ట్ అవుతున్నాయంట, సంఘములో భేదాలు స్టార్ట్ అవుతున్నాయంట, సంఘములో ఆటంకాలు స్టార్ట్ అవుతున్నాయంట. నేర్చుకున్న వాక్యం వెళ్ళిపోతుందో తెలియట్లేదంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యం అయితే నేర్చుకుంటున్నావు, బాగానే ఉంది, కానీ ఆ వాక్యం నీలో నిలబడట్లా. ఆ వాక్యం నీలో నిలుస్తుంటే అంటున్నాడు, నేను నీ యందు నిలిచి ఉంటే మీరు నా యందు నిలిచి ఉంటే అన్నాడు. నిజంగా వాక్యం ఉన్నప్పుడు వాక్య ప్రకారంగా ప్రకటించాలిగా, వాక్య ప్రకారంగా జీవించాలిగా, వాక్య ప్రకారంగా నడవాలిగా. అసలు అలా నడకలేకపోతుందో తెలియట్లేదు, ఆ వాక్యం ఏమైపోతుందో తెలియట్లేదు. కానీ మనం దేవునిలో నిలుచుండలేకపోతున్నాం. కానీ దేవుని సన్నిధిలో నిలుచున్నట్టే, దేవుని సన్నిధిలో ఉన్నట్టే, దేవుని వాక్యాన్ని వింటున్నట్టే మనం మోసపుచ్చుకుంటున్నాం, మనమే మోసపుచ్చుకుంటున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పౌలు చెప్తున్నటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాం. పౌలు అంటున్నాడు, మీతో ఆత్మానుసారంగా మీరు నడుచుకోండి అయ్యా ఓ కొరింథీయులారా అంటే, వాళ్ళు ఆత్మానుసారంగా నడుచుకోవడం పక్కన పెట్టేసి అపోస్తలుడైన పౌలును కూడా అబద్ధ ప్రవక్తగా చూశారట. అపోస్తలుడైన పౌలును కూడా అబద్ధ ప్రవక్తగా చూశాడంట. ఎక్కడి మాటలు మాట్లాడంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రికలోనే అపోస్తలుడైన పౌలు మాట మాట్లాడతాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఒకసారి 13వ వచనం నుండి చదువుతున్నాను వినండి. ఏలయనగా అట్టి వారు క్రీస్తు యేసు యొక్క అపోస్తల వేషము ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తలుగాను మోసగాండ్రలుగాను పనివారినై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదోత వేషం వేసుకొని ధరించుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ సంకట పెట్టుకొని వచ్చిందమ్మా, అమ్మ అయినాలి, బైబిల్ సంకట పెట్టుకొని వచ్చిందమ్మా. కానీ ఆ బైబుల్ సంకరం పెట్టుకొని వచ్చి కూర్చొని ఇక్కడికి చక్కగా ప్రార్థనకు వస్తున్నట్టే చేస్తుంది. ఈ మధ్యకాలంలో కొంతమంది అంటున్నారు, ఎస్ఐ గారు ఒక మాట అన్నాడు, ప్రార్థనకి వెళ్ళే వారు నేనండి గొడవలో. ఏమన్నాడు? చాలా సిగ్గేసిందండి, చాలా అవమానం వేసింది. ప్రార్థనకి వెళ్ళే వారే కేసులు కొత్తారట. దేవుని స్తోత్రం ఎప్పటి గట్టిగా. ప్రార్థనకి వెళ్ళే వారేనండి ఎక్కువ కేసులకు వచ్చేది ఇక్కడ. మీకు తెలుసా, మేము ఒక మీటింగ్ లో కలుసుకున్నప్పుడు ఎస్ఐ గారు మాట్లాడినటువంటి మాట చెప్తున్నాను. ప్రార్థనకి వెళ్ళే వారే కేసులు ఎక్కువ అంటే ఏంటి? ఒక రకంగా సంఘ కాపుని అవమానించినట్టుగా మాట్లాడినట్టే. అంటే మీరు ఏం బోధ చేస్తున్నారు? మీరు సంఘంలో ఏం చెప్తున్నారు? అసలు సంఘ కాపరి ఏం చెప్తాడంటే, ఇలా ఉండకూడదమ్మా, ఇలా ఉండండి అని చెప్తాడు. కానీ విశ్వాసి ఏం చేస్తున్నాడు అంటే, ఇక్కడ చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసి వచ్చి కూర్చున్న తర్వాత ఆ విశ్వాసిగా రావట్లేదు, అవిశ్వాసిగా వచ్చి కూర్చొని వెలుగుతో వేసం వేసుకుంది స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆమెలో సాతాను స్టార్ట్ చేస్తుంది ఇక్కడ గొడవ. మాట్లాడు, నువ్వు చెప్పు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉన్నామంటే అసలు ఒక్కసారి జ్ఞాపకం చేస్తాం. ఎలా ఉన్నాం మనం? సంఘములో ప్రేమను పంచేవారుగా ఉన్నామా? సంఘములో ఐక్యతను పెంచేవారుగా ఉన్నామా? సంఘములో సమాధానాన్ని పంచేవారుగా ఉన్నామా? సంఘములో మనము ఇదిగో నెమ్మదిని కలగజేసేవారుగా ఉన్నామా? లేదా సంఘం రాకుండా ఉంటే బాగుండు. ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ వల్లేనేమో ఈరోజు ఒకవేళ ఆల్నీటికి రాని వ్యక్తులు కొంతమంది ఉన్నారేమో.
నీ వల్లేనేమో ఈ సంఘం విడిపోవడానికి గల కారణం, నీ వల్లేనేమో సంఘం కట్టబడలేకపోవడానికి గల కారణం. ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాస్తవమైనటువంటి సంగతులు సేవకుడు చెప్తున్నప్పుడట వాటిని అవాస్తవము అయినటువంటి కార్యాలు చేస్తున్నట్టు విశ్వాసులు. వాస్తవమైనటువంటి దేవుని వైపు నడవకుండా అవాస్తవమైనటువంటి సాతాను వైపు దూరేటటువంటి కొంతమంది విశ్వాసులు ఉన్నారు, కొంతమంది సేవకులు ఉన్నారు, కొంతమంది పెద్దలు ఉన్నారని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు మారు వేషం వేసుకోవడం ఏంటండి? వేషం ఎవరు వేసుకుంటారు? నటించేవారు వేసుకుంటారు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. నటించేవారు వేషం వేసుకుంటారు, అవునా? ఇప్పుడు పిల్లల్ని ఒకవేళ సపోజ్ అబ్బాయి నువ్వు నేతాజీ నెహ్రూ లాగా వేషం వేసుకుని రమ్మంటాడు. అడి ఏం చేస్తాడు? ఇంటికి వచ్చి నేతాజీ ఎలా నడుస్తాడో, నేతాజీ ఎలా బట్టలు వేసుకుంటాడో, నేతాజీ ఎలా ఉండగలుగుతాడో అలాగా వాడు నటిస్తూ ఉంటాడు. ఇప్పుడు సంఘంలోకి వచ్చింది నీవు నటించవసరలా, వేషం వేసుకోవసరలా, మోసం చేసుకోవసరలా. ప్రభు అంటున్నాడు ఇప్పుడు విశ్వాసం కూడా ఇలాగే ఉన్నారప్ప. ఎలా ఉన్నారంటే వేషం వేసేవారిలాగా, మోసం చేసేవారిలాగా. దేవుడు నిన్ను వేషం వేసుకోమంటలా, మోసం చేయమంటలా. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే నా ప్రియమైన బిడ్డలారా, ఇటువంటి వేషాలు, ఇటువంటి మోసాలు చేసేవాడు ఎవరైతే సాతాను ఆడి వైపు మాత్రమే దారి చేస్తున్నాడు, కానీ దేవుని వైపు రాలేకపోతుంది సంఘం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ఈ రోజుల్లో నేను జ్ఞాపకం చేస్తా, వర్షం పడితే మందిరానికి రారు, ఇంట్లో చుట్టాలు వస్తే మందిరానికి రారు, ఒకవేళ కరెంటు పోతే మందిరానికి రారు, కరెంటు ఫ్యాన్ లేకపోతే మందిరానికి రారు, కూర్చోడానికి మెత్తన సీట్ లేకపోతే మందిరానికి రారు. అన్నీ ఏంటయ్యా అంటే సాకులు. విశ్వాసుల్లో ఇప్పుడు ఏమైపోయిందంటే సాకులు మొదలైతే స్టార్ట్ చేసింది. సాకులతో పాటు ఏం చేశారంటే నేను లేకపోతే సంఘం లేదు. అసలు తెలుసా ఏంటి? మా కుటుంబం లేకపోతే, మా వంశం లేకపోతే సంఘం లేదు తెలుసా? ఇట్లాంటి పెట్టి అబద్ధాలతో, తప్పుడు సిద్ధాంతాలతో సాతాను విశ్వాసుల్లో దూరి కపటమైనటువంటి బాధలు సృష్టిస్తుంది, కపటమైనటువంటి వ్యక్తులుగా చేస్తుంది, స్వార్థపరులుగా చేస్తుంది. మొదటి పేతురు రాసిన పత్రిక, రెండో పేతురు రాసిన పత్రిక, రెండో పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం, రెండో పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1, 2, 3 వచనం చదువుదాం. రెండో పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మరియు అబద్ధ ప్రవక్తలు నేను చదువుతాను. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉందురు. మీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమ్మును తామే శీఘ్రముగా నాశనం చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయాలు రహస్యంగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి శాస్త్రాలు అనుసరించి నడుచుతూ వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు అధిక లోపులను కల్పన వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందరు. వారికి పూర్వము నుండి విధించబడిన తీర్పు ఆలస్యం చేయదు, వారి నాశనము ఉనికి నిద్రపోదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ సంఘంలో కూర్చున్న నీకు ఒకవేళ వాక్యం ఏమైనా తక్కువ అవుతుందంటే లేదు. వాక్యం ఎంత కావాలో అంత తీసుకుంటున్నప్పుడు కూడా ఏం చేస్తున్నావు అంటే ఆ వాక్యాన్ని విసర్జించేస్తున్నావు. ఆ వాక్యం కాదు మాకు కావాల్సింది కల్పన కథలు కావాలి, ఆ వాక్యం కాదు మాకు కావాల్సింది ఇది కాదు మాకు కావాల్సింది, మాకు అనుకూలమైనటువంటి వాక్యం చెప్పు. ఇక్కడ సేవకుడు నిలబడి ఉన్నది సంఘాన్ని దృఢంగా బలపరచాలని కానీ సంఘము బీడులు వెచ్చాలని కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఖండిస్తూ ఉన్నప్పుడు, హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, బుద్ధి చెప్తూ ఉన్నప్పుడు ఈ వాక్యం మాకు నచ్చట్లేదండి, ఈ వాక్యం కాదు మాకు కావాల్సింది కల్పన కథలు చెప్పు, నువ్వు అబద్ధ బోధకులా ఉండు. బోధకుడిని కూడా అబద్ధ బోధకుడు చేసేస్తున్నారు విశ్వాసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు 4 మాటలు చెప్పి నేను ముగించేస్తా. 1 ఇక్కడే చదువుదాం, యోధపత్రికలో నేను ముగించేస్తా 4 మాటలు. 1 21వ వచనంలో చదువుదాం.
విశ్వసించు పరిశుద్ధమైన దాని మీద మిమ్మలను మీరు కట్టుకొనుచు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాగంట? విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. ఎలా కట్టుకోవాలి? ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా మీరు కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 20వ అధ్యాయంలో 20వ వచనంలో ఇలా మాట్లాడతాడు. ఏమంటాడంటే, మీరు నా మాట వినండి. చదువు ఒకసారి. 2వ దినవృత్తాంతాల గ్రంథం మరియు 20వ అధ్యాయం 20వ వచనం. అదేకమ్మా. అంతటా వారు ఉదయమున లేచి తెకోవ అరణ్యమునకు పోయి, వారు పోతుండగా యెహోషాపాతు నిలబడి, యోధా వారులారా, యెరూషలేము కాపుస్తులారా, ఏనండి. ఇప్పుడు ఇది మనం కోరుకోవాల్సింది. విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనం పట్టుకోవాలంటే ఏం చేయాలంటే, ఓ గంగినేయ సంఘస్థులారా, ఓ మరి చెరుమానవ సంఘస్థులారా అని చెప్పి మాట్లాడుతున్నటువంటి మాటలు చెప్తున్నాడు కదా. ఆ రోజుల్లో యెహోషాపాతు యెరూషలేము వారులతోనూ యోధా వారులతోనూ ఇలా చెప్తున్నాడు, నా మాట వినండి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనండి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు, ఆయన ప్రవక్తలను నమ్ముకోనండి, అప్పుడు మీరు కృతజ్ఞతలు అగుదురు అని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసి ఒక చోట స్థిరంగా ఉంటులా. ఎందుకంటే దేవుని మాట మీద కానీ సాగుతున్న మాట మీద కానీ నమ్మకం లేకపోవడం వల్ల. విశ్వాసం ఏం చేస్తున్నాడు? గంతులు వేస్తున్నాడు. ఇక్కడ ఏదన్నా అంటే అటు, అటు ఏదన్నా అంటే అటు, అటు ఏదన్నా అంటే అటు, గంతులు. స్థిరత్వం లేనిది. స్థిరత్వాన్ని కోరుకుంటున్నాడు దేవుడు నీ దగ్గర నుంచి. అతి పరిశుద్ధమైన దాని మీద నిన్ను కట్టడానికి దేవుడు ప్రయత్నం చేస్తా ఉంటే నువ్వు చిందులేస్తున్నావు. నువ్వేం చేస్తున్నావు? చిందులేస్తున్నావు. ఇటు కాసేపు అటు కాసేపు చిందులు. ఇటు చిందులేసి నటించేవారు దేవుడు ఒప్పుకోడు. నటన జీవితాన్ని నీ దగ్గర దేవుడు కోరుకోవట్లా, స్థిరత్వాన్ని కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? స్థిరత్వాన్ని కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే యెషయా అంటాడు కదా, విశ్వసించువాడు కదల్చబడడు అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెషయా గ్రంథం 28వ అధ్యాయంలో ఇలా అంటాడు, విశ్వసించువాడు కలవరపడడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అన్ని కలవరాలే. ఏదైనా అన్నారనుకో, అటు పోదామా, కలవరిస్తా ఉందామా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కలవరపాట్లు ఎక్కువైపోయింది, కలపలు ఎక్కువైపోయింది. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానయ్యా అంటే, నా ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను దేవుడు పరిశుద్ధమైనటువంటి దాని మీద కట్టాలని చూస్తా ఉంటే, నేను కట్టడం నాకు పక్కన పెట్టి కలవరింతలు ఎక్కువైపోయినాయి. నిన్ను స్థిరంగా నిలబడాలని చూస్తుంటే గంతులు ఎక్కువైపోయింది, మాట వినటం పోయింది, నమ్ముకోవడం పోయింది. నా ప్రియ దేవుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ పునాది ఏ పునాది అంటే క్రీస్తు అనే బండ పునాది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు అనే పునాది. ఎక్కడో సత్యవాక్యం అంట, ఇక్కడ సత్యవాక్యం కనపడుతుందని చెప్తే అక్కడ ఉరుకుతుంటావు. ఇక్కడ పరిశుద్ధాత్మ ఉంటుందంటే అక్కడ ఉరుకుతున్నావు. అమ్మో, గుంపులు అక్కడ ఎంతమంది ఉన్నారు తెలిసి ఉండటమే. సత్యవాక్యం అంటే ఆయన అక్కడ కనబడ్డ కానీ బొమ్మగారి పడిన సత్యవాక్యం అనుకుంటూ ఉండటమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్ను ఈ పరిశుద్ధ స్థలం మీద నిలబెట్టి కట్టబడాలని దేవుడు నిన్ను చూస్తా ఉంటుంటే నువ్వేం చేస్తున్నావు అంటే స్థిరత్వం లేకుండా కదల్చబడతా ఉన్నావు, కలవరపాటు గురవుతా ఉన్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, అంటున్నాడు, మిమ్మల్ని నేను ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలనుకుంటున్నాను. మీ హృదయంలోనికి, మీ హృదయం అనే దేవాలయంలోకి నేను రావాలనుకుంటున్నాను. ఆ దేవాలయంలో నేను నివాసం చేయాలనుకుంటున్నాను. మీరు కదల్చబడకోకుండా స్థిరత్వంగా ఉండిలాగా నేను ఉండాలనుకుంటున్నానంటే, అయ్యా మాకు అతి పరిశుద్ధమైన దాని మీద మమ్మల్ని నిలబెట్టొద్దని పక్కన పెట్టేస్తున్నావు. ఇప్పుడు యోధా, యేసు క్రీస్తు తమ్ముడైనటువంటి యోధా నీతో ఏం కోరుకుంటున్నాడంటే, నీవు అతి పరిశుద్ధమైనటువంటి స్థలం మీద కట్టబడాలని కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండోది చెప్తున్నాడు, చూడండి ఒకసారి యోధా పత్రికలోనే ఒకసారి చూద్దాం. యోధా పత్రిక 21వ వచనంలో అంటున్నాడు కదా, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరన్నా ఎప్పుడన్నా ప్రార్థన చేయండి అని మన సంఘంలో అన్నాం అనుకో, మౌనమే.
ఎప్పుడైనా మన సంఘంలో ప్రార్థన చేయండి అయ్యా అన్నాం అనుకో, నేను చేస్తున్నానని అస్సలు ఒక వ్యక్తి కూడా నిలబడలేకపోతుంది. ఎందుకంటే కట్టబడలేకపోతుంది. అసలు ప్రార్థన జీవితం ఉంటేగా. ఎందుకంటే పేదాలు ఉండటం వల్ల, మరి పరిహాసాలు ఉండటం వల్ల, ఎగతాళి ఉండటం వల్ల, మూర్ఖత్వం ఉండటం వల్ల, గర్వం ఉండటం వల్ల, ఇదిగో హెచ్చింపే స్వభావం ఉండటం వల్ల, ఒక వ్యక్తిని పతనం చేసేటటువంటి మూర్ఖపు ఆలోచన ఉండటం వల్ల ప్రార్థన నడవట్ల. ప్రార్థన ఎలా చేయాలో తెలియట్లా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు ఆ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మలో ఎప్పుడు వచ్చిందండి ఈ పరిశుద్ధాత్మ? బాప్తిసం తీసుకున్న వాళ్ళు అందరికీ పరిశుద్ధాత్మ వచ్చింది. వచ్చిందా కదా? పరిశుద్ధాత్మ వరం వచ్చిందంటే పరిశుద్ధాత్మ నీలో ఉన్నట్టే కదా. బాప్తిసం తీసుకున్న వాళ్ళు కూడా ప్రార్థన చేయట్లా. ప్రార్థన చేయాలంటే నేను ఎప్పుడు కాదు, ప్రార్థన చేయండి నాకు రాదండి. ఎంతకాలం ప్రార్థన కొత్తరావు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే జీవితాంతరం ప్రార్థన లేకపోకుండా ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు అసలు ఒకసారి జ్ఞాపకం చేసుకో. జీవితాంతం అసలు ప్రార్థన అనేది చేయడం నీకు రాలేదు అంటే, నేను ఎవరైనా ఎక్కడైనా పిలిచినప్పుడు సపోజ్ అయ్యో ఇగో సిఎస్ఏ సంఘ పెద్దాలని కానీ నువ్వు వచ్చి ఏం చేస్తావు? అట్లా సంఘ కాపరికి అవమానమే, సంఘ విశ్వాసులకు అవమానమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీ భాష గారు ఏం నేర్పారు? నీకు ప్రార్థన చేయకుండా నేర్పలేదు అంటారా? అంటారా అనరా? అంటారా అనరా? నీకు వచ్చిన మాటలు రెండేది. నీకు నాకు ఇదే వచ్చాయా చెయ్యి. ఎందుకు సిగ్గుపడుతున్నావు? ఎందుకు అవమానపడుతున్నావు? పరిశుద్ధాత్మలో ప్రార్థన అంత బాగా పెద్ద ప్రార్థన చేయడం నీకు రాలేదనుకో, వచ్చిన రెండు మాటలు చేయడానికి ఏమైంది? ఈ మధ్య బాగా షాక్ ఏంటంటే మాకు ప్రార్థన చేయడం రాదండి. షాకులు స్టార్ట్ అయిపోయింది. ప్రార్థనకు వచ్చేది ప్రార్థనకి, ఇక్కడ ప్రార్థన చేయడం రాదు. ఏంటండి ఇది? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నీతి చెప్తున్నాడు. ప్రార్థన లేని స్థితి ఉంటేనట ఓడిపోయిన క్రైస్తవుడు అవుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన నీలో లేదనుకో, వాటమని అంగీకరించడమే. వాటం అంగీకరిస్తావు? అసలు ఎవరన్నా వాటమని అంగీకరిస్తారా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు తల్లి కూతురుగా ఉన్నటువంటి అరుణమ్మ గారు, మరియమ్మ గారు మాట్లాడుకుంటున్నారు అనుకో, అసలు వీళ్ళిద్దరు ఎవరైనా వాటమని అంగీకరిస్తారా? ఎందుకని నాదో పచ్చి అంటే ఇప్పుడు ప్రార్థనా మందిరంలో ఉన్నప్పుడు ఆమె కంటే ఇంకా బాగా చేయాలి, ఆమె కంటే ఇంకా నేను ప్రార్థన చేయాలి, ఇట్లా ఉండాలంట పోటీ. ఇది దేవుడు పరిశుద్ధ ఆత్మతో ప్రార్థన చేస్తే కోరుకుంటారు నీలో. బయట నువ్వు మాట్లాడే విధాన్ని దేవునితో ఎలా మాట్లాడాలో మందిరంలో మాట్లాడకపోతే ఇంకా నీ పరిశుద్ధాత్మ అంటే వస్తుందండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున విశ్వాసులు ప్రార్థన చేయకోకుండా, విశ్వాసులు ప్రార్థన నడిపింపులోకి వెళ్ళకోకుండా, విశ్వాసులకు